తిరుపతి నగర శివారులోని అవిలాల తిరుపతి బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఉన్న 3 ఎకరాల 18 సెంట్ల భూమి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2002లో రిటైర్డ్ ఆర్డీఓ ద్వారకానాథ్ రెడ్డి తన రిటైర్మెంట్ డబ్బుతో భార్య వనజ పేరుపై ఈ భూమిని కొనుగోలు చేశామని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దాదాపు 100 కోట్ల విలువ చేసే ఈ స్థలం తమకు తెలియకుండానే ఇతరుల పేరిట రిజిస్ట్రేషన్ జరిగిందని, దీనికి స్థానిక ఎమ్మెల్యే అండ ఉందని వృద్ధ దంపతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ రాజకీయాలు ఆరోపణలు పెద్ద దుమారం రేపగా ప్రభుత్వం మాత్రం నిబంధనల ప్రకారమే వ్యవహరించామని చెబుతోంది. ఒక వృద్ధ దంపతుల ఆవేదన, మరోవైపు ప్రభుత్వ వివరణ మధ్యలో 100 కోట్ల విలువైన భూమి. దీంతో అవిలాల భూ వివాదం ఇప్పుడు తిరుపతి రాజకీయాలనే కాక రాష్ట్ర రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ అసలు హక్కుదారులకే భూమి చెందిందని 22A నుంచి కూడా చట్టబద్ధంగానే తొలగించామని చెబుతున్నారు. కానీ వృద్ధ దంపతులకు వైసీపీతో పాటు కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బీజేపీ నేతలు కూడా మద్దతు నిలవడంతో ఈ వ్యవహారం మరింత రాజకీయ రంగు పులుముకుంది. దంపతులు, అందులోని కూడా రిటైర్డ్ ఆర్టీఓ, ఒక మంచి హోదాలో ఉద్యోగం చేసినటువంటి వ్యక్తి. ఆయన తన స్వార్జితంతో ఇక్కడ కొనుక్కున్నటువంటి భూమి అన్యాక్రాంతమైంది. కొద్దిమంది రాజకీయులు, అధికారులు కలిసి తన స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నం చేసి తనది కాకుండా పూర్తిగా పత్రాలే మార్చివేశారు. 22Aలో ఉన్నదాన్ని తీసేసి మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ 22Aలో పెట్టడం, వీళ్ళ పేర్లను లేకుండా చేయటము. వీళ్ళెప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రితమే కొన్నటువంటి ఈ స్థలం తిరుపతిలో పెరిగిపోతున్నటువంటి భూ విలువల్ని చూసుకొని అదనుగా ఈ రకంగా అధికారుల అండతో, రెవెన్యూ అధికారుల అండతో, జిల్లా ముఖ్య అధికారుల అండతో ఈ రకమైనటువంటి ఆక్రమణలు ఈ వృద్ధ దంపతులతోనే మొదలు కాల, వీటితోనే అంతము అవ్వటం లేదు. గత 2 సంవత్సరాలుగా రాష్ట్రమంతా కూడా ఇదే రీతిలో కూటమి ప్రభుత్వ పాలనలో రాజకీయ పెద్దలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇదే రకంగా పొలాలను ఆక్రమించి ప్రభుత్వ అధికారుల చేత ఒప్పించో, నయానో భయానో వాళ్లకు లంచమిచ్చో ఈ రకంగా ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల్ని కూడా వాళ్ళు ఎవరైతే ఆక్రమించాలనుకుంటున్నారో వాళ్లకు రిజిస్ట్రేషన్ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూముల్లో కబ్జాలు తీవ్రంగా పెరిగిపోయినాయి. మేమందరికీ రక్షణ కల్పిస్తాం, భూమి మీద ఎటువంటివి ఉండవు అని చెప్పిన ప్రగల్భాలు పలికిన ఈ నాయకులు ఈరోజు ఇటువంటి దుర్మార్గాలు, అన్యాయాలు జరిగిపోతూ ఉంటే చూసి చూడట్టుగా వ్యవహరించడం. రెండోది, అన్యాయాల పట్ల వాళ్ళు ఒక చట్టబద్ధమైన న్యాయ విచారణ లేకుండానే వాళ్ళ వ్యక్తిగత మాటలతో దీన్ని సమర్థించడం అనేది సరైనది కాదు. మేము సిపిఎంగా దీని మీద న్యాయ విచారణ చేయండి, అప్పటిదాకా ఎవరిని ప్రవేశించకుండా ఈ అక్రమాలన్నీ ఆపండి, చేసిన తర్వాత మీరు నిర్ణయం చేసి న్యాయ విచారణ ప్రకారం వ్యవహరించవచ్చు. ఎందుకంటే రికార్డులు, కాగితాలు ఇవన్నీ చాలా చూసేసాం. ఇప్పుడు చెరువులు ఆక్రమించుకున్న వైనం మనందరికీ తెలుసు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత అధికారంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే అధికార పక్షానికి, లేకపోతే ఈ డబ్బులకి లొంగుతున్న సర్వసాధారణ ఈ పరిస్థితుల్లో బాధితులకి న్యాయం చేయాలా. ఈరోజు చాలా వయసు మీరిపోయి పడుటాకుల్లాగా ఉన్న ఈ వృద్ధ దంపతులకు సంబంధించిన వాళ్ళకున్న డాక్యుమెంట్ సరైనది కాదు అని చెప్పుకొని ఈరోజు దీన్ని అంతా కూడా కబ్జా చేయడం, కోట్ల ఆస్తిని సంపాదించడం ప్రయత్నం చేయడం,
దీంతో అధికార పక్షం భాగస్వామ్యం కావడం అనేది సరైన పద్ధతి కాదు. మేము సిపిఎంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం. ఈరోజు న్యాయ విచారణ చేయండి, న్యాయ విచారణ చేసి న్యాయమైంది మీరు తేలితే ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకు కూడా చెప్తాం. ఒక వృద్ధ దంపతుల ఆవేదన, మరోవైపు ప్రభుత్వ వివరణ, మధ్యలో 100 కోట్ల విలువైన భూమి. దీంతో అవిలాల భూ వివాదం ఇప్పుడు తిరుపతి రాజకీయాలే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారింది. రెవెన్యూ మంత్రి అనగాన సత్యప్రసాద్, ఎమ్మెల్యే పులివర్తి నాని ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ అసలు హక్కుదారులకే భూమి చెందిందని 22A నుంచి కూడా చట్టబద్ధంగానే తొలగించామని చెబుతున్నారు. కానీ వృద్ధ దంపతులకు ఇటు వైసీపీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతుగా నిలవడంతో ఈ వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. అయితే అసలు ఏంటి ఈ వివాదం, ఎందుకు ఈ వివాదం ప్రారంభమైంది, దీనిపైన మరిన్ని వివరాలు మా ప్రతినిధి వర్మ ఫోన్లో అందిస్తారు. వర్మ, చెప్పండి పూర్తిగా. అంటే 22A నుంచి ప్రభుత్వం తొలగించింది అని చెప్తున్నారు. అయితే గతంలో ఈ భూమి నిజంగా ఎవరి పేరు మీద ఉంది, దానికి సంబంధించి ఇప్పుడు ఎవరి పేరు మీద దాన్ని రిజిస్టర్ చేసినట్టుగా చెప్తున్నారు? భూమిని తొలగించాం, అది రాజకీయంగా ఎవరికి చెందాలో, నార్మల్గా ఎవరికి చెందాలో వాళ్ళకే మేము ఆ భూమి చెందింది అని చెప్పి ఒకవైపు సత్యగాని అనప్రసాద్తో పాటు పులివర్తి నాని కూడా చెప్పడం చూస్తుంటే కనుక అసలు దీనిపైన వైఎస్ఆర్సీపీ ఎందుకు అభ్యంతరం తెలుపుతుంది, కమ్యూనిస్టు, బీజేపీలు ఎందుకు సపోర్టివ్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి పూర్తిగా ఎందుకు ఈ భూ వివాదం? దాదాపు 100 కోట్ల విలువైన భూమి కాబట్టే ఇక్కడ రాజకీయ నాయకులు డేగ కన్నులాగా దాని మీద వాలిపోయిన పరిస్థితి కనిపిస్తుందా? రవి, ఈ ప్రస్తుతం ఈ భూ వివాదం ఎదుర్కొంటున్న ఈ ప్రాంతం తిరుపతి రూరల్ ప్రాంతంలోని అవిలాల్లో ఉంది. అక్కడ దాదాపు 476/1 నెంబర్ లో ఈ భూమి మొత్తం 3 ఎకరాల 18 సెంట్ల భూమి ఉంది. దీన్ని 2003లో రిటైర్డ్ ఆర్టీఓగా ఉన్న ద్వారకానాథ్ రెడ్డి ఆయన తన భార్య ఆయన వనజ పేరుతో రిజిస్ట్రేషన్ చేశారు. తన రిటైర్డ్ సొమ్ముతో ఈ భూమిని కొనుగోలు చేసినట్లుగా ఆ వృద్ధ దంపతులు చెప్తున్నారు. అయితే తాజాగా ఆ తర్వాత ఈ భూమి సెక్షన్ 22Aలో అంటే ప్రభుత్వ భూమిగా ఆన్లైన్ లో నమోదు కావడంతో అప్పటి నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తాజాగా ఆ భూమి మరొకరి పేరు మీద రిజిస్ట్రేషన్ కావడంతో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకంటే తాము 2023లో కొన్న ఆ పత్రాలన్నీ తమ దగ్గర ఉన్నాయంటూ కూడా డాక్యుమెంట్లు చూపిస్తూ కూడా గత కొన్ని రోజులుగా తిరుపతిలో ప్రతిరోజు కూడా నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులకు మద్దతుగా ఇటు వైసీపీ పార్టీతో పాటు కాంగ్రెస్ అలాగే ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు కూడా పూర్తిగా మద్దతు తెలుపుతున్నాయి. అలాగే ఆశ్చర్యకరంగా బీజేపీ నాయకులు కూడా అంటే కూటమిలో ఉన్న బీజేపీ నాయకులు కూడా వృద్ధ దంపతులకు మద్దతుగా తెలుపుతున్నారు. అలాగే టీపీ నేతలు ఆక్రమిస్తున్నట్టు కూడా వాళ్ళు విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఆరోపణలను ఇటు మంత్రి అనగాని సత్యప్రసాద్ తో పాటు స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని కూడా పూర్తిగా ఖండిస్తున్నారు. రికార్డుల్లో ఉన్న వాటి ప్రకారం, నిబంధనల ప్రకారమే అన్ని రికార్డులు పరిశీలించిన తర్వాతే ఇది పూర్తిగా దీన్ని సెక్షన్ 22A నుంచి తొలగించి అసలు హక్కుదారులకు ఈ భూమి అధికారులు పూర్తిగా చేస్తుందంటూ కూడా దీనిపైన విమర్శించారు. అలాగే ఈ భూమికి సంబంధించి కూడా ఇప్పటికే అటు వైసీపీ నేతలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డితో పాటు సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి కూడా పరిశీలించారు. ఈ రోజు కూడా భూమన ఇటు ఏదైతే ఆ స్థలం దగ్గరికి వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్న వృద్ధ దంపతులకు మద్దతుగా ఆయన కూడా మాట్లాడటం జరిగింది. మొత్తం మిగతా ప్రతిపక్ష పార్టీలు ఇటు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కానీ ఇతర పార్టీ కాంగ్రెస్ కానీ ఇతర నాయకులు అందరూ కూడా అన్ని పార్టీల నాయకులు కూడా ఒక ఈ టీడీపీ మినహా అక్కడికి వెళ్ళడం జరిగింది, జనసేన మినహా. అయితే ఈ మొత్తం ఈ వ్యవహారం చూస్తే గత దశాబ్దాలుగా ఈ ఇష్యూ అయితే కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే గతంలో మూలపత్రాలు దాదాపు 1940 ప్రాంతంలోనే మొత్తం అది ఒక డీకేటీ వ్యవసాయ భూమిగా అది అప్పట్లో రిజిస్టర్ అయినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత చాలా మంది చేతులు మారి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది దీంట్లో పేర్లు మారాయి. దానికి సంబంధించి కొన్ని పత్రాలు కూడా సంబంధించి వర్మ, అంటే ఇప్పుడు 22A కింద మేము తొలగించాము అని చెప్పి ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. అయితే ఇది గతంలో కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎందుకు దీనిపైన వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడలేదు? అప్పుడు ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు?
అంటే గతంలో 2024లో ఇది సెక్షన్ 22A నుంచి దీన్ని తొలగించడం జరిగిందని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం అయితే భూమికి సంబంధించిన ఎవరైతే రిజిస్టర్ అయిందో ఆ వ్యక్తికి సంబంధించిన పత్రాలు కూడా చూపించడం జరిగింది. ఇది ఏదైతే ఈ వృద్ధ దంపతులు 2003లో కొనుగోలు చేసిన తర్వాత ఇది కొంచెం ఈ భూమి కొంచెం ఇష్యూ ఉంటే దాన్ని తీసుకు అటు చెరువు పొరంబోకు కూడా కొంత భాగం ఉన్న నేపథ్యంలో ఆ సర్వే నంబర్ ను ఇటు సెక్షన్ 22A మార్చడం జరిగింది. అప్పటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా దాన్ని తొలగించడానికి వృద్ధ దంపతులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి తామే హక్కుదారులు అంటూ కూడా కొంతమంది హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. తాజాగా హైకోర్టు కూడా ఉత్తర్వులు దీనికి తమకు అనుకూలంగా వచ్చాయని, దీంతో 2024లో కోర్టు ఉత్తర్వుల ప్రకారం దీన్ని మళ్ళీ ఆ ఉత్తర్వులు తీసుకొని అధికారుల దగ్గరికి వెళ్తే ఆ సెక్షన్ 22A నుంచి తొలగించారంటూ కూడా ప్రస్తుతం హక్కుదారులు అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు అయితే చూపిస్తున్నారు. దీంతో అన్ని రికార్డులు ఉన్న కారణంగా ఈ 22A నుంచి తొలగించి దీన్ని ఈ విధంగా తమ పేర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ భూమిలో లేఅవుట్లు కూడా వేసి విక్రయించే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పచ్చు. దీనిపైన ఇప్పటికే ఇటు ఎంఆర్ఓ గానీ, ఇటు రూరల్ ఎంఆర్ఓ గానీ, ఇటు అధికారులు కూడా అయితే క్లారిటీ ఇచ్చారు. దీంట్లో నిబంధనల ప్రకారం తాము రిజిస్ట్రేషన్ చేసినట్లుగా అధికారుల వర్షన్ అయితే స్పష్టంగా ఉంది. అలాగే ఈ మంత్రి అనగా రెవెన్యూ మంత్రి అనగా సత్యప్రసాద్ గాని దీనిపైన ఎమ్మెల్యే పులిమర్తి నాని కూడా వివరణ ఇచ్చారు. కాసేపటి క్రితమే ఎమ్మెల్యే నాని కూడా దీని మీదే ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తి డాక్యుమెంట్లు ఉండడం కారణంగా భూమిని అసలు హక్కుదారులకు ఇచ్చాం, పూర్తిగా వైసీపీ రాజకీయం చేస్తుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ భూమి ఇప్పుడు ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయిందో అక్కడ వెంచర్లు ఎవరేస్తున్నారు, వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధం ఉన్న వాళ్ళు ఉన్నారా? అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే 2024లో దీన్ని సెక్షన్ 22A నుంచి మార్చి వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే ఎంఆర్ఓ నుంచి వాళ్ళకి క్లియరెన్స్ సర్టిఫికేట్ రావడం జరిగింది. దీనిపైన వాళ్ళకి ప్రస్తుతానికి అయితే ఎంఆర్ఓ ఇక్కడ స్థానిక రూరల్ ఎంఆర్ఓ కూడా వాళ్ళ పేరు మీద రాయడంతో వెంటనే దాన్ని పూర్తిగా లేఅవుట్లు వేసి విక్రయించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇటు వైసీపీ కానీ లేకపోతే ఈ వృద్ధ దంపతులు ఏదైతే ప్రస్తుతం తమ భూమిని చెప్తున్న వృద్ధ దంపతులు కానీ వీళ్ళ వర్షన్ ప్రకారం తమ దగ్గర సంబంధించి 2002లో తాము కొన్న ఈ పత్రాలు ఉన్నాయంటూ దీన్ని ఏ విధంగా తమ దగ్గర పత్రాలు ఉన్న సందర్భంగా వేరే విధంగా ఏ విధంగా మార్చుతారు, దీని 22A అంటే ప్రభుత్వ భూమిగా ఆన్లైన్ లో కొన్ని సంవత్సరాలుగా నమోదై వస్తున్నప్పుడు ఏ విధంగా ఉన్న పలంగా తమకు కనీసం తెలియకుండా ఈ 22A నుంచి తొలగించి వెంటనే వేరే వాళ్ళ పేరు మీద ఏ విధంగా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. 22A సంబంధించి కూడా అనేక వివాదాలు ఉన్నాయి, అనేక సంబంధించిన వివాదాస్పద భూములు పెండింగ్ లో ఉన్నాయి. అయితే దీన్ని మాత్రమే ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇది పూర్తిగా ఏదో స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఆయన బినామీలకు వీటిని మార్చారు, తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకు విక్రయించడం జరిగిందని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం ఉన్న భూ హక్కుదారులు మాత్రం తాము అధికారులు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ విషయంలో అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం తరపున అధికారులు కానీ అటు మంత్రి సాక్షాత్తు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గాని దీని మీద పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు ఉండడం వల్లనే దాని తగ్గట్టుగా తాము చర్యలు తీసుకున్నాం చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇటు ప్రతిపక్ష పార్టీలు మద్దతుతో వృద్ధ దంపతుల నిరసన అయితే కొనసాగుతోంది. ఎందుకంటే ఆన్లైన్ లోనే పూర్తిగా రికార్డులు మార్పు చేశారని చెప్పి వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కోర్టులో ఈ భూమికి సంబంధించి విచారణ అయితే జరుగుతోంది. ఒకవైపు విచారణ జరుగుతున్న సమయంలోనే ఇది పూర్తిగా రాజకీయ రంగు పులుముకోవడంతో అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షాలు కూడా పూర్తిగా పరస్పరం విమర్శలు చేసుకుంటూ గత కొన్ని రోజులుగా ఇదే పొలిటికల్ హాట్ టాపిక్ గా ఈ భూ వివాదం మారిపోయిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద దీనిపైన మరోసారి, ఎందుకంటే వృద్ధ దంపతులు రోజు తిరుగుతున్నారు కాబట్టి మరోసారి కూడా ప్రభుత్వం ఒకసారి పూర్తి క్రాస్ చెక్ చేసుకొని ఒక వివరణ ఇస్తే ఈ వివాదం ఇంకా ముందు కొనసాగకుండా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడితే బాగుంటుందనే అభిప్రాయం అయితే సామాన్య ప్రజల నుంచి వ్యక్తం అవుతుంది. రవి, థ్యాంక్ యూ వర్మ.